ఇప్పుడు వాస్తు పరంగా మీరు చూసుకుంటే గూగుల్లో చూసేసి అమెరికా వాళ్ళకు దాదాపుగా మీరు ఆన్లైన్ కన్సల్టెన్సీ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తున్నారు. మన దానికి వాళ్ళ దానికి కొంత మెరిడియన్ వేరే ఉంటుంది. ప్రపంచంలో మ్యాగ్నెటిక్ ఎక్కడైనా అదే కంపాస్ వాడతాం. రైట్. సో అదే విధంగా ఏమైతే దానివల్ల మనకు దిక్కు ఏది విదిక్కేంది, తూర్పు ఏంది, పడమటేంది, ఇట్లా 4 దిక్కులలో మనకు 4 విదిక్కులు ఉంటాయి, 4 దిక్కులు ఉంటాయి. ఎప్పుడు విదిక్కులో నివసించకూడదు. ఒకవేళ నివసించాల్సి వస్తే తప్పని పరిస్థితుల్లో రోడ్డు ప్రకారం ఇల్లు కట్టిరు, దాంతో కొంత పరిష్కారం ఉంటుంది. అక్కడ ఉన్న ప్రభావాన్ని బట్టి దానికి ఏంది పరిష్కారం మనం చేసుకోవాల్సింది. ముఖ్యంగా మనం వాడేది ఎక్కువ కోన్స్ లేకుంటే పిరమిడ్స్ ఎక్కువ వాడుతుంటాం. దానికి అనుగుణంగా ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది, లేకుంటే దానికి ఇంకేదన్నా సొల్యూషన్, చిన్న చిన్న రెమెడీస్ వల్ల కూల్లో కొట్టకుండా అంటే దీని కరెక్షన్ ఈజీగా చేసుకోవచ్చు. అది అమెరికాలో అయినా ఇండియాలో అయినా. కాబట్టి అమెరికాలో ఉన్న వాళ్ళకందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు ఒక్కసారి వాస్తుని చెక్ చేసుకోండి. మీరు అమెరికాలోనే ఉండి ఇండియన్స్ ఎక్కడ అక్కడ రప్పియాలంటే నేను ప్రతి 3 నెలలకు ఒక్కసారి లేకుంటే 6 నెలలకు ఒకసారి అమెరికా వస్తున్నాను. అది కూడా మీకు అర్జెంట్ ఉన్నది, లేకుంటే టైం బీయింగ్ మనకి ఇప్పుడు ఎట్లా తెలవాలి, కొనాలనా వద్దా అనే దాంట్లో మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ లొకేషన్, నాకు గూగుల్ లొకేషన్ అమెరికా ఎస్పెషల్ అమెరికా అయితే అడ్రస్ పంపించేస్తే మనం గూగుల్ ఇక్కడ నుండి చెక్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, కొనొచ్చా కొనకూడదా, అసలు రెంట్ కూడా పోవాలా రెంట్ పోకూడదా, దాన్ని బట్టి డెఫినెట్ ఇక్కడ నుండి మనం ఆన్సర్ చేయొచ్చు.